అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద్ మెడకు మరో కబ్జా కేసు చుట్టుకుంది. తన భూమిని కబ్జా చేశాడంటూ ఓ వ్యక్తి మెయిల్ ద్వారా చేసిన ఫిర్యాదు పోలీసులకు చేరింది. ప్రొక్లైన్లతో ప్రహరీ గోడను ధ్వంసం చేశారని పేర్కొన్నాడు. అయితే ఎవరి భూమిని కబ్జా చేయాల్సిన అవసరం లేదని, రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్స్ సహా అన్ని ఆధారాలున్నాయన్నాడు ఎమ్మెల్యే. విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్పై భూ కబ్జా వివాదం కలకలం రేపుతోంది. శివారులోని పెందుర్తి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ఏరియా. పీలా గోవింద్ అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆయన పుట్టింది పెరిగింది మాత్రం పెందుర్తిలోనే. ఇప్పుడు అదే ఎమ్మెల్యే మెడకు ఓ భూ వివాదం చుట్టుకుంది. 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన 2.5 ఎకరాల భూమిని ఆనుకునున్న భవనంపై ఆయన కళ్లు పడ్డాయనేది బాధితుడి ఫిర్యాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయిన ముమ్మన సత్యనారాయణ 25 ఏళ్ల క్రితం 330 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత 5 ఏళ్లకు ఎమ్మెల్యే కొనుగోలు చేసిన 2.5 ఎకరాల భూముంది. అయితే 20 ఏళ్లుగా పట్టించుకుని ఎమ్మెల్యే తన స్థలాన్ని ఆనుకున్న భవనంలో కొంత భాగం నాదేనంటూ తెరమీదకు రావడంతో వివాదం మొదలైంది. గొడవ కోర్టులో ఉండగానే కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి ప్రహారీ గోడను కూల్చడంతో వివాదం ముదిరింది. కొంతకాలంగా రాజేష్కు చెందిన భవనంలో ఎమ్మెల్యే భూమి కలిసిపోయిందంటూ ఒత్తిడి చేస్తున్నారు. దీంతో భూమిపై సర్వే చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అటు తర్వాత కోర్టుకు వెళ్లిన రాజేష్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. స్టేటస్ కో అమల్లో ఉండగానే స్థలంలోకి రావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తున్నారంటూ రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీస్ కమిషనర్ యోగానంద్ విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలో దిగిన పెందుర్తి పోలీసులు పీలా గోవింద్తో పాటు ఆయన తనయుడు శ్రీకాంత్, పిఏ రమేష్లపై కేసు నమోదు చేశారు. ఆక్రమణ, దౌర్జన్యానికి సంబంధించిన 427, 447, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 8వ తారీఖున ఎం రాజేష్ బాబు అనే పెందుర్తి నివాసి వ్యక్తి ఒక రిపోర్ట్ ఇచ్చారు మెయిల్ ద్వారా. దానిలోని అంశాల ప్రకారం అనకాపల్లి ఎమ్మెల్యే గారు గోవింద సత్యనారాయణ సార్ మీద ఆయన అభియోగం చెప్తుండడంతో మనం ఏం చేసామంటే తహసీల్దార్ గారికి ఒక రిపోర్ట్ పంపించాం. దీని మీద సర్వే చేసి సర్వే వివరాలు తెలియజేయండి అని చెప్పేసి. సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత అలాగే చుట్టుపక్కల వాళ్ళని విచారించి కేసు దర్యాప్తు కొనసాగిస్తాం. అయితే ఎమ్మెల్యే వాదన మాత్రం మరోలా ఉంది. తన భూమి ఆక్రమణకు గురైందంటున్నారు ఎమ్మెల్యే. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ స్థలం తనదే అంటున్నారు. ఇది ఆల్రెడీ సర్వే చేశారు, రెవెన్యూ వాళ్ళు కూడా దానికి రిపోర్ట్ ఇచ్చారు, సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఆ సైట్ నాది. తాను ఎవరి భూమిని ఆక్రమించుకోలేదని, కావాలనే తనపై బురద జల్లుతున్నారని వాపోతున్నారు ఎమ్మెల్యే. వాస్తవాలు తెలుసుకోవడానికి పోలీసులు స్థానిక రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. మరోసారి సర్వే చేయించాలని తహసీల్దార్ని కోరారు. అయితే ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆయన ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని స్థానిక ప్రజా సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. న్యాయం ఎవరి వైపున్నా ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం తప్పంటున్నాయి.